నేరేడ్‌చర్ల వాసులు క్షీణోత్సవం సంప్రదించడం జరిగింది. వాళ్ళెందుకు క్షీణోత్సవం సంప్రదించారో తెలుసుకుందాం. మన దగ్గర భార్యాభర్తలు ఇద్దరున్నారు. మీ పేరేం పేరండి? మీరెందుకు మమ్మల్ని సంప్రదిస్తున్నారు? నా పేరు ఇంజం దయాకర్ రెడ్డి. నేరేడ్చర్ల మండలం. మాది కందులవారిగూడెం గ్రామ పంచాయతీ, ఇంజవారిగూడెం గ్రామం మాది. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదండి. మమ్మల్ని పోలీసులు చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. అందుకు మేము కీ న్యూస్‌ని సంప్రదించామండి. దానికి ఏంది మీ సమస్య ఏందండి? మాది భూ సమస్య సార్. చెప్పండి. ఏంది? ఎక్కడి నుంచి మీకు భూ సమస్య? ఎక్కడి నుంచి వచ్చింది? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారెవరు? నాకు మా తాత వీలునామా ద్వారా నాకు వచ్చిందండి. ఏది వీళ్ళ మీదేనా? వీలునామా ఇది. ఆ! మా తాతగారు ఇంజం చంటిరెడ్డి ఏ ఇయర్‌లో ఇచ్చారు మీకు? 2014లో నాకు వీలునామా రాశారండి. ఎన్ని ఎకరాలు? 33 ఎకరాలండి. హ్మ్. దాని గురించి మా మా మేనత్తలకి మా తాతగారికి రమణారెడ్డి ఒక కొడుకు, ముగ్గురు ఆడపిల్లలకు వాటా ఇచ్చారు. మాకు 33 ఎకరాలు నా పేరు మీద వీలునామా రాశారు. అయితే మా తాతగారిని మా మా నాన్న, మా అమ్మ వాళ్ళు చూడలేదండి. కనీసం మొత్తం ఆడపిల్లలే మా తాతకి, నాయనమ్మకి సపర్యలు అన్ని చేశారండి. దానికి మా తాతగారు 2014లో మా నాన్నగారి మీద కూడా కేసు పెట్టారండి. ఆ రోజు 2014 నేరేడ్చర్ల మండలం నేరేడ్చర్ల ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు పిలిచి మందలించారండి. మందలించినా కూడా వాళ్ళు ఇంటికి తీసుకుపోలేదండి. మా నాన్నగారు తీసుకుపోగా ఆడపిల్లలే మళ్ళా తీసుకెళ్లి వాళ్ళే చేసి అంత కార్యక్రమాలు అన్ని, తాతగారు చనిపోయినా కూడా కనీసం పాలోళ్ళని కూడా పిలిచి ఏం చేయలేదండి. మా నాన్నగారు మా నాయనమ్మ చనిపోతే నాయనమ్మకు తలగొరివి కూడా పెట్టలేదా సార్? ముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు ఈ భూమి ఏదైతే ఉందో ఇది గాక మీ నాన్నగారు స్వజాతితం ఏమన్నా ఉందా? కష్టపడ్డ భూమి కొంత ఉందని తెలుస్తుంది. అది లేదండి. ఎంతవరకు వాస్తవం? మా నాన్నగారు స్వార్జితంగా సంపాదించింది 1 ఎకరం కూడా లేదు సార్. మొత్తం మా తాతగారి నుంచి వచ్చిన ఆస్తి ఇది. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఇప్పటిదాకా మొన్న కూడా చూసాము. నేరేడ్‌చర్ల కూడా పోలీస్ స్టేషన్ ముందు పెద్ద గలాటా అయింది. అయినా మీకు న్యాయం జరగలేదని మా కాడికొచ్చారు. మీరు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నాకు వీలునామా ఉంది. వీలునామా ద్వారా నేను కోర్టును ఆశ్రయించానండి. కోర్టు నుంచి మాకు డిక్రీ వచ్చిందండి. ఆ డిక్రీ ఉన్న క్రమంలో మేము మా పొలాన్ని స్వాధీనం చేసుకుంటుంటే ఈ పోలీసులు నేరేడ్చర్ల ఎస్ఐ, గరిడపల్లి ఎస్ఐ వీళ్ళంతా వచ్చి మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. మా భూమి మీదకి వచ్చి మమ్మల్ని పొలం చేసుకోనివ్వట్లేదండి. చేసుకోనివ్వకపోగా సివిల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అయితున్నారండి వీళ్ళు. పోలీసులు మొత్తం సివిల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని చాలా హరాస్మెంట్, చాలా ఇబ్బందుల్లో పెడుతున్నారు. నాకు 2 ఆడపిల్లలు. మేము నాకు ఉద్యోగం లేదు సార్. ఉద్యోగం లేదు. నేను చేసుకునేది వ్యవసాయం. ఆ వ్యవసాయం కూడా చేసుకోకుండా చేసి నేను ఎలా బతకాలి సార్? నాకు 2 ఆడపిల్లలు. ఏసిన పంట డబ్బులు కూడా ఇన్ని రోజులు పండిన డబ్బులు కూడా మా నాన్నగారి దగ్గరే ఉన్నాయి. నేనిప్పుడు ఒక ఎస్ఐని వివరణ తీసుకుంటే ఎస్ఐ గారు ఏమంటున్నారంటే, వారికి 2 కుమారులు, ఈయనకి ఎక్కువ భాగం ఇస్తా అన్నారు. అయినా కూడా ససేమిరా అంటున్నారు. ఎందుకు మీరు ససేమిరా అంటున్నారు? కారణం ఏంది? అదంతా తప్పు సార్. నాకు మా తాత వీలునామా రాశారు. వీలునామా ద్వారానే నేను లీగల్‌గా కోర్టు ద్వారా నేను వెళ్తున్నానండి. నాకు కావాల్సింది కోర్టు ద్వారా నాకు ఎలా వస్తుందో అలానే నేను నా సమస్య నేను పరిష్కారం చేసుకుంటా సార్. అంటే మీరు ఒక మాట అన్నారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే, మీరు ఎక్కడక్కడ గలాటా చేస్తున్నారా? లేకపోతే బీభత్సం సృష్టిస్తున్నారా? దాన్ని ఎందుకు పోలీసులు రావాల్సిన అవసరం వచ్చింది? మీ మీద వాళ్ళకెందుకు కోపం ఉంటది? మేము పొలం దున్ని నాటు కూడా పెట్టాం సార్. కొంత 6.5 ఎకరాల పొలంలో ఒడ్లు కూడా చల్లాము. సివిల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అవుతూ మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తూ, ఎందుకు మీరు ఇందులోకి వస్తున్నారు అంటే మీరు గొడవ చేస్తున్నారు అంటున్నారు. మేము గొడవ చేస్తే మేమేమో మేము కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమో సివిల్ మ్యాటర్ అని కొట్టేస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మా మీద ఎఫ్ఐఆర్ చేసి కేసులు పెడుతున్నారు సార్. అక్రమ కేసులు పెడుతున్నారు మా మీద. అంటే మీరేమైనా కొంతమంది ఏమన్నా వ్యక్తులు తీసుకుపోయి అక్కడ బీభత్సం సృష్టించినట్టు కూడా ఎస్ఐ గారు అంటున్నారు. వాస్తవమా అది? ఏం లేదు సార్. మేము పొలం దున్నుకుంటే మాకు 2 పిల్లగాళ్ళు కూలి పనికి వస్తున్నారు సార్. ఆ కూలి పనికి వచ్చిన పిల్లగాళ్ళని కూడా రావద్దని, మా పనికి వీళ్ళు రావద్దు అని వాళ్ళ ట్రాక్టర్లు తీసుకుపోయి నేరేడ్చర్ల ఎస్ఐ సీజ్ చేశారు సార్. సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి మా మీద చాలా అక్రమ కేసులు బనాయించి చేస్తున్నారు సార్. మన దగ్గర ఇంజన్ స్వప్న గారు ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడలు ఉన్నారు. చెప్పండి అసలు ఏం సమస్య ఏందమ్మా? మీరెందుకు మమ్మల్ని ఆశ్రయించారు? మా హస్బెండ్ అయిన ఇంజం దయాకర్ రెడ్డి గారికి వాళ్ళ తాత వీలునామా ద్వారా వచ్చిన ఆస్తిలో నుంచి 19 ఎకరాల 4 గుంటల భూమిని నాకు ఫ్యామిలీ సెటిల్మెంట్ కింద రాశారు సార్. పెద్ద మనుషుల్లో పలుమార్లు పంచాయతీలు జరిగినా కూడా అది సెటిల్మెంట్ అవ్వకపోవడం వల్ల ఆయన మీద నేను కోర్టులో దావా దాఖలు చేయడం జరిగింది.
పెద్ద మనుషులు సెటిల్మెంట్ అవ్వక కోర్టులో దాఖలు చేసిన దావా హియరింగ్ వచ్చి అతన్ని పిలిపించి అడిగితే అవును అది వాస్తవమే, నేను తనకు ఫ్యామిలీ సెటిల్మెంట్ కింద తను కట్నం తెచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన డబ్బులు ఇంతవరకు వాడుకున్నాం కాబట్టి దాని కింద 19 ఎకరాల 4 గుంటలు రాసిన మాట వాస్తవమే, నాకు మా తాత వీలునామా ద్వారా వర్తించింది అని చెప్పి ఒప్పుకున్నాడు సార్ కోర్టులో. లోక్ అదాలత్లో అవార్డు డిగ్రీ ద్వారా నేను ఈ ఆస్తిని పొంది ఉన్నాను సార్. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే 3 ఎకరాల సేల్ డీడీ అనేది ఒక భర్త భార్యకి ఎట్లా చేస్తాడు, ఇదంతా తప్పు అంటారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఆ 3 ఎకరాల 27 గుంటలకు ఈ భూమికి అసలు సంబంధం లేదు సార్. ఆ 3 ఎకరాల 27 గుంటల భూమిని నా హస్బెండ్ వేరే అదర్స్ ద్వారా, అది సేల్ డీడ్ అగ్రిమెంట్ ద్వారా తను కొనుక్కున్న భూమిని మాకు తగాదాలు నడుస్తున్న క్రమంలో మా తల్లిదండ్రులు ఎలిగేషన్లు పెడితే అతను నాకు హామీ పత్రం కింద ఆ 3 ఎకరాల 27 గుంటలు అతను సేల్ డీడ్ ద్వారా కొనుక్కున్న భూమిని నాకు పట్టా చేశాడు సార్. అది నాకు అతను చేసినప్పటి నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఆ భూమిని నేనే కౌలు రైతులతో సాగు చేపించుకుంటున్నాను. అది నేనే పంట వేస్తున్నాను సార్. మరి ఎందుకు మీ మామగారు మిమ్మల్ని భూమికి రాయకపోవడం కారణం ఏందమ్మా? మా మామగారిని అడిగితే, నువ్వు ఇద్దరిని ఎవడు కనమన్నాడు, 2 ఆడపిల్లల్ని ఎందుకు కన్నావు నువ్వు, నా పెద్ద కొడుకు 2 మగపిల్లలు ఉన్నారు, నీకు ఆస్తి ఇస్తానన్న మాట వాస్తవమే, మా తండ్రి గారి ఆస్తి మొత్తము వాడికి రాశాడు, రాసినా కూడా నీకు ఈ ఆస్తిని దక్కనియను నేను, నీ బిడ్డలు బయటింటికి వెళ్ళే వాళ్ళు, నా పెద్ద కొడుకులకు ఆస్తి వస్తే నా ఇంటి పేరు నిలబడుతుంది, బయటికి తీసుకెళ్లే వాళ్ళకు నేను ఎందుకు ఆస్తి ఇస్తాను అంటే, నా హస్బెండ్ మరి 20 సంవత్సరాల నుంచి ఎందుకు వ్యవసాయం చేపించుకున్నారు, పెళ్లి అవ్వగానే ఎవరిది వాళ్ళకి ఇచ్చి పంపిస్తే అయిపోయేది కదా అని మా బావగారిని క్వశ్చన్ చేస్తే, అమ్మ నేను అమెరికాలో ఉన్నా, వెంటనే వెళ్ళండి సెటిల్మెంట్ అంటే కూర్చోండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించాడు సార్. పోలీస్ యూనిఫామ్ చూడాలంటేనే భయం వేస్తుంది సార్. మనం చూస్తున్నాము, ఎవరైతే వీళ్ళు దంపతులు ఉన్నారో వాళ్ళు మాత్రం బాధపడేది ఏంటంటే కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని మేము చూస్తున్నాము. ఎందుకంటే మాకు ఎవరితోనూ కూడా పగలేదు, మేము ఎవరు చెప్పినా సిద్ధంగా ఉన్నాం. కానీ మా భర్త గారి మేనత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు విచారించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మా మామగారు ఎలాంటి వ్యక్తో, మా అత్తగారు ఎలాంటి వ్యక్తో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మాత్రం చెప్పింది మేము వింటే సిద్ధంగా ఉన్నాం, కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు సెటిల్మెంట్ అడుగుతున్నారు. సెటిల్మెంట్ అడిగేందుకు మేము సిద్ధంగా లేము. ఎందుకంటే మా బావగారు అమెరికాలో ఉన్నారు, మా ఆడబిడ్డ ఆ విషయంలో కూడా కొంత జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మాకు రావాల్సినప్పుడు మాకు వస్తే మేము ఎవరితో కూడా తగాదా పడితే సిద్ధంగా లేదు. మాకు పోలీసు వాళ్ళు అంటే ప్రేమే, మాకు వాళ్ళ మీద ఎలాంటి వివక్షత లేదు. ఖచ్చితంగా మాకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మాత్రం చెప్పింది మేము వింటే సిద్ధంగా ఉన్నాం, కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు సెటిల్మెంట్ అడుగుతున్నారు. సెటిల్మెంట్ అడిగేందుకు మేము సిద్ధంగా లేము. ఎందుకంటే మా బావగారు అమెరికాలో ఉన్నారు, మా ఆడబిడ్డ ఆ విషయంలో కూడా కొంత జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మాకు రావాల్సినప్పుడు మాకు వస్తే మేము ఎవరితో కూడా తగాదా పడితే సిద్ధంగా లేదు. మాకు పోలీసు వాళ్ళు అంటే ప్రేమే, మాకు వాళ్ళ మీద ఎలాంటి వివక్షత లేదు. ఖచ్చితంగా మాకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు.